నోరంతా ఆరిపోతున్నట్టు ఉంటుందా? యూజువల్గా స్ట్రెస్ వల్ల, డిహైడ్రేషన్ వల్ల, వాటర్ సరిగా తీసుకోకపోవడం వల్ల ఆరిపోవడం అదొక రకం. కానీ తరచుగా క్రానిక్గా డ్రై మౌత్ ఉంటే దానిని జీరోస్టోమియా అంటాము. ఇది ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ వేగ్నా, యువర్ డెంటిస్ట్. మనం యూజ్ చేసే కామన్ కాఫ్ మెడికేషన్, హై బీపీ తగ్గడానికి యూజ్ చేసే మెడికేషన్, కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ, డయాబెటిక్ పేషెంట్స్లో డ్రై మౌత్ చూస్తాము. నోరంతా ఆరిపోతున్నట్టు, మాట్లాడుతున్నప్పుడు తింటున్నప్పుడు నాలుక అతుక్కుపోవడం, నోరంతా మంటగా ఉండడం, పూత వచ్చేయడం, గుటక వేయలేకపోవడం, గొంతు నొప్పి, ఈ డ్రై మౌత్ ఆర్ జీరోస్టోమియా లక్షణాలు. మీరు ఈ మెడిసిన్ యూజ్ చేస్తున్నట్టయితే మీకు జీరోస్టోమియా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు డ్రై మౌత్ ఉందో లేదో గమనించుకోండి. డ్రై మౌత్ వల్ల పళ్ళు ఎక్కువగా పుచ్చిపోవడం, చిగుళ్ళ సమస్య కూడా తరచుగా వస్తూ ఉంటుంది. సో కన్సల్ట్ యువర్ డెంటిస్ట్ ఫర్ రెమెడీస్. ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ ని సలైవరీ గ్లాండ్స్ అంటాము. కిడ్నీలో స్టోన్స్ ఏ విధంగా ఉంటాయో అలాగే మన సలైవరీ గ్లాండ్స్ లో కూడా స్టోన్స్ ఉండే అవకాశం ఉంటుంది. దీనిని సైలోలిథియాసిస్ అంటాము. ఈ స్టోన్స్ వల్ల సలైవా అంటే ఉమ్ము ప్రొడ్యూస్ చేసే ఆర్గాన్స్ డక్ట్స్ లో అబ్స్ట్రక్షన్ వచ్చేసి ఉమ్ము తగ్గిపోతూ ఉంటుంది.